కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావనియు అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి ఉన్నామనియు చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులను కామని ప్రార్థన చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ వందనాలు. ఈ రాత్రికాల సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లేఖనం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి సహాయం నిమ్మని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, అయ్యా నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థించుచున్నాం. అనర్హులము కామని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడా ఒక అర్హత అనేది కావాలని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే ప్రార్థించడానికి కూడా అర్హత కావాలండి అని అడగొచ్చు మీరు. అవునండి, అందరూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించడు. అర్హత కలిగిన వ్యక్తులు, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించిన వ్యక్తులు, వారి ప్రార్థనే దేవుడు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం ఇస్తాడు. లేదనుకోండి, వారు చేసే ప్రార్థన పాపంగా మారుతుందని 109వ కీర్తన 7వ వచనంలో చెప్పబడింది. వారు విమర్శలోనికి తేపడినప్పుడు దోషి అని తీర్పునందుతురు కనుక వారి ప్రార్థన పాపమగునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి గల అర్హత ఏంటండి అని మనం ఒక 7 విషయాలు దేవుని సన్నిధిలో మనం తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదట అర్హత తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. అదే వాని అర్హత. నేను సదవరిని, లేదా నేను చక్కని అందగత్తెను, లేదా చక్కని అందగాడిని, లేదా నాకు మంచి ఉద్యోగం ఉంది, లేదా నాకు ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నాను, నేను ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తిని అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి వీల్లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. లేదంటే దేవుని సన్నిధికి నువ్వు వచ్చి అంతా ఏడ్చుకొని ప్రార్థన చేసినా దేవుడు నీ కార్యము సఫలపరచడు. చూడండి, 2 వ్యక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సుంకరి దూరముగా నిలబడ్డాడు. ఈ పరిసయ్యుడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నేను వారానికి 2 ఉపవాసాలు ఉంటున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నీ సన్నిధికి విడవకుండా వస్తున్నాను. ఇదిగో పక్కనున్నోడి కంటే నేను చాలా ఆసక్తిగా దేవుని సన్నిధికి వస్తాను. అన్నీ అతనికంటే ఎక్కువగా తాను హెచ్చించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ సుంకరి దూరముగా నిలబడి ఆకాశం కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. నీ సన్నిధిలో నిలబడి ఆకాశం వైపు నీ వైపు కన్నులెత్తి ప్రార్థించడానికి కూడా నేను అర్హుడిని కాదు అని ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో అతనికంటే ఇతను గొప్పవాడు అన్నాడు. ఇతను ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, ఎన్ని ఉపవాసాలు ఉన్నప్పటికీ, ఎంత ప్రార్థనాపరుడైనప్పటికీ తను తాను తగ్గించుకొనకుండా ప్రార్థన చేసినప్పుడు ప్రభు దృష్టిలో నీవు నీతిమంతుడిగా తీర్చబడవు.
దూరమున నిలవబడి పాపినని ఒప్పుకొని పాపం నీ వైపు నేను కన్నులెత్తడానికైనా అర్హుడిని కానని తను తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఉండవలసింది తన్ను తాను తగ్గించుకునే స్వభావం కావాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ధైర్యం కావాలి. అదేంటండి? ప్రార్థన చేసేటప్పుడు ధైర్యం ఎందుకు? మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? దేవునికి కదా, తండ్రికి కదా అని నువ్వు అడగవచ్చు. కానీ వాక్యం అంటూ ఉంది కదా, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, అయినను మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. హల్లెలూయా. మనకు కలిగిన ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారంగా నేను ప్రార్థిస్తున్నాను అనే ధైర్యం కలిగిన వ్యక్తులు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాను నేను అనే ధైర్యం నీకు ఉండాలి. నీ ఇష్టానుసారంగా నీ చిత్తాన్ని నెరవేర్చుకొని దేవుని సన్నిధిలో రావటానికి లేదు. వారు అధైర్యపడి ఉంటారు, ధైర్యం చెడిన వారుగా ఉంటారు. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తాడు. మొదటిగా దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థించేవాడై ఉండాలి. రెండవది ధైర్యం కలిగిన వ్యక్తులు, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించే వ్యక్తులు ధైర్యం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మూడవది నిష్కపటులుగా ఉండాలి. చూడండి, 145వ కీర్తన 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. తనకు నిజముగా మొరపెట్టేవాడు ఎవడో నిష్కపటమైన వాడు, ఆడు నిజమే పలుకుతాడు. ఎందుకని? అతనిలో కపటం లేదు కాబట్టి, నిష్కపటగా ఉన్నాడు కాబట్టి. అతను ఎలా ఉంటాడు? దేవుని సన్నిధిలో కపటం లేనివాడుగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, కపటం లేనిగా ఉంటాడు, నిజంగా దేవునికి మొరపెట్టేవాడై ఉంటాడు. ఐదవదిగా ఆయన ఎలా ఉంటాడు అని అంటే, నిలకడగా ఉంటాడు, మెలకువగా ఉంటాడు. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఎలా ఉంటాడట? ప్రార్థనలో నిలకడ అనేది కావాలి, ప్రార్థనలో మెలకువ అనేది కావాలి. ఆ అర్హతలు కలిగిన వ్యక్తులు నిలకడగా మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే దేవుడు వారి మొర ఆలకించి తగిన ప్రతిఫలం దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అంతేకాదు, విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యం. హెబ్రీ పత్రిక 11:6 చెప్తాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయనని నమ్మాలి. విశ్వాసము, నమ్మకం. దేవుని సన్నిధిలో విశ్వాసము, నమ్మకం కావాలి. వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు, విస్తరించి మాట్లాడని వాడై దేవుని సన్నిధిలో ఉండాలి. ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో అతను ఉంటాడో వాడి మొర దేవుడు ఆలకిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడుతున్న మాట, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడినట్లు వారు తలంచుకొనుచున్న. విస్తరించి మాట్లాడితే దేవుడు ఆలకిస్తాడు అని అనుకుంటున్నావే? నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయి. అన్యజనులు అలాగ చేస్తారు కాబట్టి విస్తరించి మాట్లాడటం వలన ఆయన మనం వినబడినని వారు తలస్తున్నారు. నువ్వు అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడిచ్చే జవాబును కనిపెట్టడానికి దేవుని సన్నిధిలో ఉండాలి. చివరిగా ఆయన అంటాడు కదా, అత్యాశక్తితో ప్రార్థించే వాళ్ళై ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉండెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తుంది సంఘం? దైవజనుని కోసం అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. సంఘం చేసే ప్రార్థన ఆలకించిన దేవుడు, దైవజనుడు చెరసాలలో ఉంటే చెరసాల పునాదులు కదిలించి తీసుకొని వచ్చి సంఘం ఎక్కడైతే ప్రార్థిస్తూ ఉందో
ఆ సంఘం యొద్దకు తీసుకొని వచ్చి విడిచిపెట్టి వెళ్ళాడు దేవుని దూత. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడానికి మొదటగా నీకు కావలసిన అర్హత నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థించటం. రెండవ అర్హత ధైర్యముగా కృపాసనం యొద్దకు చేరటం. మూడవది విశ్వాసముతో నమ్మకముతో దేవుని సన్నిధికి రావటం. అలాగనే నాలుగవదిగా ఆయన అంటాడు, నిజముగా మొరపెట్టేవారు నిష్కపటులై ఉండాలి. అలాగే నిలకడ మెలకుగా ఉండాలి. విస్తరించి మాట్లాడేవాడు, విస్తరించి ప్రార్థన చేసేవాడు కాదు. దేవుని సన్నిధిలో వారు తగ్గించుకొని ప్రార్థించేవారై ఉండాలి. అయితే చివరిగా ఆయన అంటాడు, అత్యాశక్తితో ప్రార్థించేవారుగా ఉండాలి. అలాగున మనం ప్రార్థించి ఆ యోగ్యతను కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభువు తప్పక మన ప్రార్థన ఆలకించి తగిన ప్రతిఫలం ఇచ్చి మనలను బలపరుస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.